జగన్మోహన్ రెడ్డి చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ భార్యల్ని కూడా ఏమైనా చేస్తారంటూ అత్యంత అనుచితంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ రాసిన ఆర్టికల్ పైన ఇప్పుడు పెద్ద ఎత్తున కౌంటర్లు కూడా పడుతున్నాయి. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ అధినేత ఒక నిర్ణయం తీసుకుంటే అది మంచో చెడో కట్టుబడి ఉన్నారంటే అర్థం ఉంది. కానీ రాధాకృష్ణ గారు, మీరు చంద్రబాబు నాయుడు నిర్ణయాలకు మీరెందుకు కట్టుబడి ఉంటున్నారంటూ కౌంటర్లు పడుతున్నాయి. ఒక కౌంటర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. వీరమాచినేని రామకృష్ణ గారు పెట్టారు. ఆయన నంది అంటే నంది, పంది అంటే పంది, హోదా అంటే హోదా అనాలి, ప్యాకేజ్ అంటే ప్యాకేజ్ అనాలి, అమరావతి బొమ్మలు చూపించగానే మురిసిపోవాలి, నిధులు లేవనగానే అయ్యో అనాలి. అంటే మీడియా సంస్థలు ఇలాగే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తుంటే అవన్నీ పలుకుతూ ఉంటాయన్నట్టుగా అర్థం వచ్చేలాగా. అభివృద్ధిలో దూసుకుపోతున్నామంటే శబాస్ అనాలి, మోసపోయామనంగానే కోపం రావాలి, కేంద్రం కక్ష కట్టింది అంటే అవునని అనాలి. అంటే తెలుగుదేశం పార్టీ మీడియా చంద్రబాబు నాయుడు గారు ఏదంటే అదే ఇప్పటి వరకు పాటించాయని అర్థం వచ్చేలాగా వీరమాచినేని రామకృష్ణ గారు ఒక ట్వీట్ పెట్టారు. ఇది బాగా వైరల్ అవుతుంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పాలంటే. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ మీడియా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే దాన్ని అంతా సమర్థించుకుంటూ ఉన్నాడు. గతంలో చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో గొడవ పెట్టుకున్నప్పుడు ఇదే ఆంధ్రజ్యోతి పత్రిక మోడీని హిట్లర్ అంటూ వీకెండ్ కామెంట్ రాశారు. ఇప్పుడు మళ్ళా మోడీ ఒక విజనరీ అని కూడా ఈ మధ్య రాస్తూ ఉన్నారు. సోనియా గాంధీని కాంగ్రెస్ వాళ్ళని కొడవళ్లతో నరకాలి అని ఒకప్పట్లో చంద్రబాబు నాయుడు గారు అంటే అవును అన్నారు. ఆ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే ఇది ఒక అద్భుతమైన రాజకీయం అంటూ ఇదే మీడియా సంస్థలు సమర్థించాయి. కేజ్రీవాల్ ని ఏపీకి తీసుకుని వచ్చి ప్రచారం చేయిస్తే చూసారా, కేజ్రీవాల్ కూడా చంద్రబాబు నాయుడు గారి విజన్కి అబ్బురు పడిపోయారంటూ ఇవే పత్రికలు రాశాయి. మళ్ళా ఢిల్లీలో బీజేపీతో కలిసిపోయిన తర్వాత ఢిల్లీలో కేజ్రీవాల్ ఒంటరిగా పోటీ చేస్తుంటే అక్కడికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కేజ్రీవాల్ అనే వ్యక్తి ఒక పనికిమాలినోడు, అతన్ని ఓడించాలి అంటే ఇవే మీడియా సంస్థలు అవును కేజ్రీవాల్ అనే వ్యక్తి విఫలమైన నాయకుడు అంటూ ఇక్కడ ప్రచారం చేశారు. కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నప్పుడు సమర్థించాయి ఇవే మీడియా సంస్థలు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ దేశంలో కమ్యూనిజం లేదు, ఓన్లీ టూరిజం మాత్రమే ఉంది అంటే అవును చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి కమ్యూనిజం ఎక్కడుంది, టూరిజం మాత్రమే ఉంది అంటూ ఇదే మీడియా సంస్థలు ప్రచారం చేశాయి. ఇలా చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే దాన్ని సమర్థిస్తూ వచ్చిన మీడియా సంస్థలు ఇప్పుడు ఇవే మీడియా సంస్థలు వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది గుడ్డిగా ఫాలో అవుతారు అంటూ అత్యంత అనుచితంగా మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మాటల్ని పార్టీ నాయకులు ఫాలో అయ్యారంటే అర్థం ఉంది. ఎందుకంటే ఒక అధినాయకుడు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కట్టుబడి ఉన్నారంటే అర్థం ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు తీసుకునే ప్రతి యూటర్న్ కు ఆంధ్రజ్యోతి మీడియా ఎందుకు సమర్థిస్తూ వచ్చింది అన్నది ప్రశ్న కదా. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి నాయకుడా? ఆంధ్రజ్యోతి సంస్థ రాధాకృష్ణ గారు ఏమైనా తెలుగుదేశం పార్టీలో చేరిపోయి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నారా? మరి ఎందుకు ఈ పని చేశారు ఆంధ్రజ్యోతి మీడియా సంస్థ కూడా? అన్నిటికి మించి తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా కృత్రిమమైన వాతావరణాన్ని సృష్టించి మైలేజ్ పొందాలి, మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఎందుకో కానీ పరిస్థితులు అనుకూలించడం లేదు. వెంటనే ఆ రంగులన్నీ కరిగిపోతూ ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం బాగా గుర్తుండి ఉంటుంది, కొన్ని నెలల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి సతీమణిని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త అత్యంత అనుచితంగా మాట్లాడితే వెంటనే ఆ కార్యకర్తను అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి టీము, నారా లోకేష్ గారి టీము పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది. చూసారా, మా పార్టీ కార్యకర్త అయినా సరే మహిళల్ని కించపరిస్తే వదిలిపెట్టే ప్రసక్తి లేదు, అందుకే అరెస్ట్ చేసి లోపలేసామంటూ ప్రచారం చేసుకున్నారు. అలా ఆ అరెస్టును పెట్టుకొని నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్పగా హుందాగా రాజకీయం చేస్తున్నారు అన్నట్టుగా ప్రచారం చేయించుకున్నారు. కానీ ఆ కార్యకర్త అన్న మాటల కంటే అత్యంత దారుణమైన వాక్యాల్ని రాధాకృష్ణ గారు వీకెండ్ కామెంట్ లో రాస్తే కనీసం మౌనంగా ఉండిపోగా బహిరంగంగా వచ్చి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు సమర్థిస్తూ ఉన్నారు. దాడి జరగకపోయినా కూడా దాడి జరిగింది అని మాట్లాడుతూ ఉన్నారు. ఒకవైపు కొన్ని నెలల క్రితమే సాక్షి కార్యాలయం మీద దాడులు చేసి తగలబెట్టి రాళ్లు రువ్వి డెక్కన్ క్రానికల్ ఆఫీసును తగలబెట్టి ఇన్ని చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇన్ని చేసిన తర్వాత కూడా మళ్ళీ దాడి సరికాదు, దాడి చేయకపోయినా కూడా దాడి చేశారంటూ టీడీపీ అధినాయకులు ప్రచారం చేస్తున్నారంటే అర్థం ఏంటి? గతంలో తెలుగుదేశం పార్టీ ఒక సాధారణ కార్యకర్త కాబట్టి అతడితో పెద్దగా ప్రయోజనం ఉండదు కాబట్టి పైగా అతడిని అరెస్ట్ చేయిస్తే ఇలా మేము మంచి రాజకీయాలు చేస్తున్నాం, స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తున్నాం, మహిళలకు విపరీతమైన గౌరవం ఇస్తున్నామని ప్రచారం చేసుకొని మైలేజ్ను సంపాదించుకోవచ్చు, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవచ్చు అని ఒక కార్యకర్తను తీసుకెళ్లి ఆ రోజు అరెస్ట్ చేశారు. కానీ ఈ రోజు రాధాకృష్ణ గారి దగ్గర ఒక పేపర్ ఉంది, ఒక టీవీ ఉంది, ఒక నెట్వర్క్ ఉంది కాబట్టి ఆయన ఏం చేసినా సమర్థిస్తూ ఉన్నారు. ఆయన వైసీపీ నాయకుల మీద చేసిన వ్యాఖ్యలతో తెలుగుదేశం పార్టీ పెద్దలు తన్మయత్వానికి గురయ్యారేమో అన్నట్టుగా సమర్థిస్తూ ఉన్నారు. ఈ సమర్థింపుల ద్వారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మేము మహిళల జోలికి ఎవరైనా వస్తే పార్టీలకు అతీతంగా చర్యలు తీసుకుంటాం అన్న ఒక ఖ్యాతిని కొన్ని నెలల్లోనే పోగొట్టేసుకున్నారు, నిన్నటితో పోగొట్టుకున్నారు. ఓకే, వీళ్ళకు బాగా కావాల్సిన వాళ్ళు ఎంత అనుచితంగా మాట్లాడినా వాళ్ళని ఇనుకేసుకొస్తారు వీళ్ళు అన్న అభిప్రాయం వాతావరణం అయితే ఏర్పడింది. అన్నిటికి మించి జనసేన పార్టీ కార్యకర్తలు కూడా ఆవేదన చెందుతూ ఉన్నారు. గతంలో ఇదే ఆంధ్రజ్యోతిలో మా తల్లిని దూషించారు, తిట్టారు అంటూ వాటిని బ్యాన్ చేయాలి అంటూ మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు, అంతకుముందు డెక్కన్ క్రానికల్ ఆఫీస్ ముందు ఏకంగా ధర్నా చేసిన వాళ్ళు, పవన్ కళ్యాణ్ యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఇదే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఛానల్ మీద అదే ఆఫీస్ మీద ప్రజారాజ్యం కార్యకర్తలు వెళ్లి రాళ్లు రువ్వినప్పుడు సమర్థించిన పవన్ కళ్యాణ్ గారు
ఈ రోజు మాత్రం వైసీపీ వాళ్ళు వెళ్ళి ఒక రాయి విసరకుండా, ఒక అద్దం పగలకుండా కేవలం ప్లకార్డులతో నిరసన ప్రదర్శిస్తే అది ఘోరం, తప్పు అంటూ పవన్ కళ్యాణ్ గారు ఖండించడాన్ని జనసేన పార్టీ వాళ్ళు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. మరి ఇంతగా మనం వీళ్లకు భుజం కాయాలా అన్న పరిస్థితికి జనసేన పార్టీ వాళ్ళు వచ్చారు. కనీసం రాధాకృష్ణ విషయంలో మౌనంగా ఉన్నా కూడా జనసేన పార్టీ పరువు పవన్ కళ్యాణ్ గారి హుందాతనం ఉండేది. కానీ దాడి జరగకపోయినా దాడి జరిగిందంటూ దాన్ని ఖండించడం ద్వారా చంద్రబాబు నాయుడు గారి మనుషులకి మొత్తం పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా సరెండర్ అయిపోయారు అన్న ఒక వాతావరణాన్ని పవన్ కళ్యాణ్ గారు సృష్టించుకున్నారని జనసేన పార్టీ కార్యకర్తలు కూడా ఆవేదన చెందుతూ ఉన్నారు.